ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని తీసుకువస్తున్నామన్నారు. విద్య, వైద్యం, రవాణా వ్యవస్థపై ఫోకస్ పెట్టామన్నారు. ఇంటర్ విద్యార్థులకు కూడా పౌష్టికాహారం అందించేందుకు జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ప్రతి నియోజకవర్గానికి మరో 1000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు భట్టి. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ఫర్ ఆల్ ఫ్యామిలీస్. 15 లక్షల కుటుంబాలకి 5 లక్షల రూపాయల బీమా పథకం బహుశా దేశంలో ఎక్కడా లేదు. ఇది ఆ నిస్సహాయంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ఒక భరోసా, ఒక ధైర్యాన్ని కల్పిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం. 1,15,00,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉంటే 1,06,00,000 కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చి ప్రతి మనిషికి 6 కేజీల లెక్క కట్టి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తాం. అంటే ఆహార కొరత లేకుండా, ఇంటితో పాటు ఆహార కొరత లేకుండా చూస్తున్నాం. పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన వ్యవస్థని ఏర్పాటు చేస్తాం. దురదృష్టవశాత్తు ఏదైనా ఏర్పడితే ఆ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. అంటే ఒక భరోసాని, ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని ఈ రాష్ట్రంలో ఉంటే మా అవసరాలన్నింటినీ ఈ ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుందనేటువంటి నమ్మకాన్ని, ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. 68,89,955 పట్టదారులు ఎకరానికి వచ్చేటువంటి రైతు భరోసాని 3,446.94 కోట్ల రూపాయలని ఈరోజు వారి అకౌంట్స్లోకి జమ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశారు. ఇలా 45 నుంచి 45 రోజుల్లో రైతు భరోసా 3 దఫాలుగా అందరి అకౌంట్లో వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకుని ముందుకు వస్తాం.